నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో భారీ రికార్డ్ సృష్టిస్తోంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ నైజాం థియేట్రికల్ హక్కులను మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ 37 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. నాని కెరీర్లో ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఈ స్థాయిలో నైజాం బిజినెస్ జరగకపోవడంతో ఇది రికార్డ్ డీల్ గా నిలిచింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని ఇప్పటి వరకు కనిపించని మాస్ అవతార్లో ప్రేక్షకులను అలరించనున్నారని చిత్ర బృందం చెప్తోంది. నానికి జోడిగా కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ నటుడు మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ కీలక ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ రవిచంద్ర అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయా షేర్ పాట సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది. మరోవైపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అత్యున్నత నిర్మాణ విలువలు, బలమైన కథ, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ చివరి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ చేస్తూ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు సినీ పరిశ్రమలో పెరిగిపోయాయి.